ఫైనల్లీ ఇప్పుడు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, రకరకాల 2500 అన్నారు అవన్నీ. చెప్పనవసరం లేదు, హామీలు అయితే చెప్పనవసరం లేదు. అలవి కాని హామీలు అన్ని ఇచ్చిండు, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. బస్సు ఒక ఫ్రీ బస్ ఇచ్చిండు, బస్సులు పెంచకపోవడం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ అన్న గారు ఏదో ఉద్దేశపూర్వకంగా కాకుండా ఏదో అన్నారు. అన్నదానికి దాన్ని సుమోటో కేసుగా బుక్ చేసి ఆయనని ఈరోజు మహిళా కమిషన్కి రావాలని చెప్పిండ్రు, వచ్చిండ్రు. దాని మీద కూడా మహిళలు ఏదైనా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తే విచారం వ్యక్తం చేస్తున్నా, సారీ అని కూడా రామన్న గారు చెప్పిండ్రు. అయినా కూడా మరి నిండు శాసనసభల 3 మహిళా ఎమ్మెల్యేలను జూబ్లీ బస్ స్టాండ్ అని చెప్పిండ్రు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు? దాని మీద వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పిండ్రు. మరి అది ఎట్లా చూడొచ్చు? దాని మీద సుమోటో కేసు లేవా? ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యాలు జరిగితే సుమోటో కేసులు లేవా? ఒక దళిత మహిళకు 3rd డిగ్రీ జరిగితే సుమోటో కేసులు లేవా? ఎందుకు గురుకులాలలో ఇవన్నీ జరిగినా కూడా ఎందుకు స్పందిస్తలేదు మహిళా కమిషను? కాంగ్రెస్ కమిషన్గా మారింది మహిళా కమిషన్, అంతే.